సానుభూతిని అదేవిధంగా ఆదరణను తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, చక్కటి మాటలు సాక్ష్యం విన్నాము. ఒక చిన్న మాట చదువుకొని ఒక 10 నిమిషాలు దేవుని ఆదరణ కొరకు మనం ముందుకు సాగుదాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము ఈ విధముగా తెలియపరుస్తుంది. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు మరణ దినము మేలు? అందులో తల్లిగారు సాక్ష్యం ఇప్పుడు విన్నాము. వారి సమర్పణ, వారి త్యాగము, వారి విశ్వాసమును స్థానిక సంఘ కాపరి తెలియపరిచి ఉన్నారు. అవును, అందు నిమిత్తమే ఒకని మరణ దినము మేలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. క్రైస్తవ ప్రపంచంలో లేదా క్రీస్తును ఎవరైతే తమ స్వంత రక్షకునిగా అంగీకరించి ఇప్పుడు వాక్యములో చదివినట్లుగా ఎవరైతే గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రమును ఉతుకుకొని ఉన్నారో, తమ పాపములు క్షమింపబడి ఉన్నాయో, అలాంటి వారి గురించి, అలాంటి వారి గృహము గురించి, అలాంటి వారి మరణము గురించి ఇక్కడ వాక్యంలో సెలవివ్వబడినది. ఒకరి మరణ దినము శ్రేష్టమంటున్నారు. లోకములో ఇది అంగీకరించారు. మరణ దినము శ్రేష్టమని లోకములు అంగీకరించారు. కానీ క్రీస్తును నమ్మిన కుటుంబం, క్రీస్తును నమ్మినటువంటి సమాజము మాత్రం వీటిని అంగీకరిస్తారు. ఎందుకనంటే ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరణ దినము, ఒక వ్యక్తి మరణమైనప్పుడు, ఇప్పుడు తల్లిగారు ఇక్కడ ఉన్నారు. క్రైస్తవ ప్రపంచంలో మరణము అని చెప్పరు, కానీ నిద్ర అని చెప్తారు. నిద్రిస్తున్నారని. ఎందుకనగా ఎందరైతే క్రీస్తుని అంగీకరించి మరణిస్తారో లేదా ఈ లోక యాత్రను ముగించుకుంటారో వారు ప్రభువునందు నిద్రించి ప్రభులోని మహిమలోనికి చేర్చబడతారన్నమాట. అది మన విశ్వాసము, మన నిరీక్షణ. ప్రభు రాకడ సమయంలో ఒకవేళ ఇప్పుడు ప్రభు రాకడ ఉన్నదనుకోండి, మొట్టమొదటిగా ప్రభువును మధ్యాకాశంలో కలుసుకున్నది ఇక్కడున్న తల్లిగారే. తదనంతరమే మనము అనగా జీవించుచున్న మనము. సరే, ఇప్పుడు తల్లిగారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే, లేదా ఒక మరణ దినము శ్రేష్టమంటున్నారు. ఆ మరణమైన ఇంటికి మనం వెళ్ళినప్పుడు ప్రియా దేవుని సంగమా, ఇక్కడ ఇంతమంది కూర్చొని ఉన్నాము కదా, మనలో ఒక ఆలోచన రావాలి. ఎవరైనా ఎంత గొప్పవారైనా, సామంతులైనా, సామాన్యులైనా ఒకరోజు ఈ లోక యాత్రను మనము కూడా ముగించాలి. అది ఎప్పుడు మనకు బహాటంగా అర్థమవుతుందంటే, ఎప్పుడైతే మరణమైన వారి ఇంటికి వెళ్ళి ఆ మరణమైన వ్యక్తిని చూస్తామో మనకు కూడా అనిపించాలి. ఈ లోక యాత్రలో ఒక ఎగ్జిట్ డేట్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జిట్ డేట్ లేదా ఈ లోకాన్ని విడవక ముందు మరణించినటువంటి వ్యక్తి యొక్క సాక్ష్యము, ఆ సాక్ష్యముల నుండి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, ఇవి 2 ఉంటాయి. గమనించాలి. ఇప్పుడు మరణించినటువంటి తల్లిగారి గురించి స్థానిక సంఘ కాపరి చాలా చక్కటి మాట చెప్పారు. విశ్వాసంలో బలము, సంఘము కట్టే విషయంలో బలము, సమర్పణ. వారి ఇంటి వారిని పంపించారు ప్రార్థన కూడికకు. నేను ఉంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి కదా. అది సాధారణంగా ఆ పరిస్థితుల్లో పంపించారంటే వారికి ఉన్న త్యాగం అమోఘమైనది. ఈ త్యాగము, ఈ సమర్పణ, ఈ ప్రతిష్టతను ప్రభువు గుర్తిస్తారు. ఇప్పుడు తల్లిగారి గురించి తల్లిగారు వింటలేరు, కానీ బ్రతికి జీవించి ఉన్న మనం వింటున్నాం. గమనించాలి ప్రియా దేవుని సంగమ. అనగా తల్లిగారు నిద్రిస్తున్నప్పటికీ కూడా ఇంకా మనతో మాట్లాడుతూనే ఉన్నారు. హల్లెలూయా. తల్లిగారు నిద్రిస్తున్నా కూడా ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఎలాగా? తన సాక్ష్యం రూపకంగా మనతో మాట్లాడుతూనే ఉన్నారు. గొప్ప గొప్ప భక్తులను మనము, వారు మరణించినప్పటికీ, ఈ లోక యాత్ర ముగించినప్పటికీ మనము జ్ఞాపకము చేసుకునేది ఆ భక్తుల యొక్క జీవిత విధానాన్ని బట్టి, ఆ భక్తుల యొక్క జీవితాన్ని బట్టి మనము మంచి బలం పొందుకుంటాం. లేదా వారి సాక్ష్యం ద్వారా మనం మాట్లాడుతూనే ఉంటాం ఎవరైనా తీసుకొచ్చి ఈ లోకంలో. అదేవిధంగా ఈరోజు తల్లిగారు ఉంటున్నారు. తల్లిగారి సాక్ష్యం మనతో మాట్లాడుతున్నారు. వారు జీవించిన విధానము, వారు ప్రభువును అంగీకరించిన విధానము, సంఘంలో ఉన్న నాటబడిన విధానము, వారి యొక్క సమర్పణ, త్యాగము, ప్రతిష్ఠిత, పరిశుద్ధత, ఇవన్నీ కూడా కూడి వచ్చిన మనందరికీ ఒక పాఠము నేర్పిస్తున్నది. ఈరోజు బ్రతికి ఉన్న మనము
జీవించుచున్న మనము ఇంకా ఏదైనా సరి చూసుకోవాలంటే తల్లిగారి ద్వారానే. తల్లిగారిలో ఈ మంచి గుణం ఉన్నది, నాలో కూడా కావాలి, నాకు కూడా కావాలి, నా కుటుంబానికి కూడా కావాలి, నా విశ్వాస యాత్రలో ఈ ఒక్క గుణం ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ కూడా బయట ప్రపంచంలో ఇవన్నీ లేవు, కానీ క్రీస్తుని అంగీకరించిన మనకే ఈ యొక్క ఆధిక్యత, ఈ యొక్క కృప ఉన్నది. ఎక్కడైనా మరణించిన వారు మాట్లాడతారంటే లేదని చెప్తారు, కానీ క్రైస్తవ ప్రపంచం మాత్రం ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటారని చెప్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా. మొదటిది అది. రెండవది, కుటుంబ సభ్యులకు వచ్చారు ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒకటే చెప్తున్నాను, మన మాటలు ఆదరించు. కేవలము ఒక రోజు కొరకైనా, ఆ క్షణముకైనా, ఆ సమయానికైనా ఉపశమనము కలిగించగలదు. కొద్దిపాటిగా లేదని త్రోసివేయడం లేదు. ఎందుకంటే పరిశుద్ధులు కూడా, సేవకులు కూడా పరిశుద్ధమైన మాటలు, దైవ సంబంధమైన మాటలు మాట్లాడతారు కాబట్టి ఖచ్చితంగా ఉపశమనం కలిగిస్తుంది, లేదని చెప్పడం లేదు. కానీ ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త మాత్రము కుటుంబాన్ని ఓదార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం భయపడవలసిన అవసరం లేదు, మరణము చూసి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాస్తవానికి నిజమైన జీవితం ఇప్పుడు ప్రారంభమైంది తల్లిగారికి, మనం ఇంకా ప్రారంభించలేదు. అంటే మనమే వెనకబడి ఉన్నాం. ఏమి భయపడకండి. తల్లిగారు క్షేమమైన ప్లేస్లో ఉన్నారు, క్షేమం ఉన్నది, అక్కడ దేవుని మహిమలో ఉన్నారు. అన్ని, ఏ కన్నీరు లేదు, ఏ వేదన లేదు, ఏ బాధ లేదు, మనకే అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు ఎవరు మంచివారు, ఎవరు గొప్పవారు? నిద్రిస్తున్న తల్లిగారి మనకన్నా గొప్పవారు. ప్రభు రాకడ ఉంటే మొట్టమొదటిగా ప్రభుని మధ్యాకాశంలో కలుసుకుని తల్లిగారే, మనం కాదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు? ఫస్ట్ ర్యాంక్ ఎవరు? ఫస్ట్ ర్యాంక్ తల్లిగారిదే ప్రియ దేవుని సంగమా. అందుకనే ప్రసంగి గ్రంథంలో సొలొమోను అంటున్నాడు, అయ్యా మీరు మరణమైన ఇంటి వారికి వెళ్ళండి, అక్కడ జీవిత పాఠాలను నేర్చుకోండి. ఒక రోజు మనము కూడా ఈ ప్లేస్కి రావాలి. ఇక్కడ నుండి తదనంతరం మరొక ఒక స్థలం ఉన్నది, అక్కడికి వెళ్ళాలి. కాబట్టి మీ జీవితాలను చక్కబెట్టుకోండి, మీ సాక్ష్యమును చక్కబెట్టుకోండి. మీ జీవిత యాత్రలో మీరు నేర్చుకోవలసినటువంటి చక్కటి పాఠాలను నేర్చుకోవడానికి తల్లిగారిని చూసి నేర్చుకోవలసిన పాఠాలను నేర్చుకుంటూ మన జీవితాలని, మన సాక్ష్యాలను కట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే మొదటి దశలోనికి రాసిన 4వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా రాయబడింది ప్రియా దేవుని బిడ్డలారా. వారి గురించి రాయబడినటువంటి అద్భుతమైన మాటలు మనము చదువుకొని మనం ముగించుకుందాము. 4వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతర వారు మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఇక్కడ నిద్రించుచున్న అని రాయబడి ముందుగానే చెప్పాను. మరణం అనేది మనం సాధారణంగా వాడుక భాషలో మాట్లాడే పదము, కానీ క్రైస్తవ ప్రపంచంలో పరిశుద్ధాత్మ దేవుడు మాత్రము ఈ లోక యాత్రను ముగించుకున్న వారికి మాత్రము నిద్ర అనే పలుకుచున్నాడు ప్రియ దేవుని సంగమ, గమనించాలి. కాబట్టి నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఇంతకుముందే నేను చెప్పాను. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ప్రియా దేవుని సంగమ, ఈ అనుభవము తల్లిగారికి ప్రభు ఇచ్చారు. రానున్న దినంలో ప్రతి ఒక్కరూ ఈ అనుభవం కొరకు సిద్ధపడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడికి వచ్చాము, తల్లిగారిని చివరి చూపు చూస్తున్నాం. ఆ చూపుతో మనము వెళ్ళిపోకుండా తల్లిగారి జీవితాన్ని పరిశీలించి నేను నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి, కుటుంబ సభ్యులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి,
స్నేహితులు నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి? శ్రేయోభిలాషులు నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి? సంఘము తల్లి గారిని మాదిరిగా తీసుకొని అనుకరించవలసిన జీవిత విధానం పద్ధతి ఏమిటనేది మనము తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. కాబట్టి క్రైస్తవ ప్రపంచంలో ఎవరి మరణమైనా సరే శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, మహిమలో చేర్చబడేది. కాబట్టి ప్రభువు ఈ మాటలతో కుటుంబాన్ని, సంఘాన్ని ఆదరించునుగాక. ఆమేన్.